సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో, అందము మోసకరము, సౌందర్యం ఏంటిదట? వ్యర్థము. సౌందర్యము కూడా ఏంటిది? వ్యర్థం. వ్యర్థం. డబ్బు వ్యర్థం, ధనం వ్యర్థం, లోకంలో నువ్వు ఏది సంపాదించినా అది వ్యర్థం. చివరికి నీ శరీరంలో ఉన్నటువంటి నీ సౌందర్యం కూడా ఏంటిదట? వ్యర్థం. ఒకరోజు నీ సౌందర్యం ఏమైపోతుంది అంటే, ఒక గొప్ప అందగత్తె ఈరోజు ప్రపంచంలో చూసుకుంటాం, ఒక 10 సంవత్సరాల తర్వాత చూడండి బలహీనంగా అయిపోతుంటారు, ముసలాం అవుతుంటుంది, అందహీనంగా అయిపోతుంటుంది, ముఖం మీద ముడతలు వస్తూ ఉంటాయి. ఏజ్ మీద పడుతున్న కొలది తనలో ఉన్నటువంటి అందం అంతా ఏమైపోతుంది? చెదిరిపోతుంది. కాబట్టి అందమును చూసి ఎప్పుడు కూడా మనము మురిసిపోవడానికి లేదు. ఎందుకు అంటే ఆ గురుగారు అంటున్నారు, వ్యర్థమైన వాటిని నాకు దూరము చేయి. అందులో అందం ఉంది, అందులో ధనం ఉంది, అందులో సర్వస్వము ఉన్నది. సర్వస్వము కూడా ఏంటిదట? వ్యర్థం. వ్యర్థం. ప్రతిదీ వ్యర్థం. వ్యర్థం. కానీ నిత్యము నిలిచేది ఒకటే, అది దేవుని వాక్యం.